హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ షాలిని కొలాటి, కాస్మెటాలజిస్ట్. ఈరోజు టాపిక్ హైడ్రా ఫేషియల్. హైడ్రా ఫేషియల్ అనేది ఎలా ఉంటుంది, ఇందులో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెడి ఫేషియల్స్. హైడ్రా ఫేషియల్ యూజువల్గా ఏ స్కిన్లో చేస్తాము అని అంటే, డల్ స్కిన్ ఉన్నా, ఏజ్ స్పాట్స్ ఉన్నా, లేదు అంటే ఏమైనా ఫైన్ రింకిల్స్ ఉన్నా, సన్ డ్యామేజ్డ్ స్కిన్లో కూడా మనం హైడ్రా ఫేషియల్తో మనం ఆ స్కిన్ని ట్రీట్ చేయొచ్చు. అండ్ ఇందులో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ క్లెన్జింగ్, అంటే మైల్డ్ క్లెన్జర్తో మనం స్కిన్ని క్లీన్ చేస్తాం. అండ్ సక్షన్ ఉన్న ప్రోబ్ని మనం ఒక డైరెక్షన్లో స్కిన్ మీద మూవ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సెకండ్ స్టెప్ ఇస్ ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్లో మనం హైడ్రా ఫేషియల్ మెషిన్లో కొన్ని సీరమ్స్ అనేవి యాడ్ చేస్తాం, లైక్ లాక్టిక్ యాసిడ్. ఈ సీరమ్స్ని మనం ప్రోబ్ ద్వారా స్కిన్లోకి పంపించినప్పుడు మనకి స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అనేవి ఎక్స్ఫోలియేట్ అవుతాయి. అండ్ థర్డ్ ఈస్ ద ఇన్ఫ్యూజన్. ఇన్ఫ్యూజన్ స్టెప్లో మనం ప్రోటీన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ కైండ్ ఆఫ్ సీరమ్స్ అనేవి స్కిన్లోకి ప్రోబ్ ద్వారా ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఈ ఇన్ఫ్యూజ్ చేసే ప్రొసీజర్ వల్ల స్కిన్ చాలా హైడ్రేటెడ్గా, ప్లంపీగా, మంచి గ్లో వస్తుంది. అండ్ ఇది యూజువల్గా 15 to 30 minutes టైం పీరియడ్లో అయిపోతుందండి. అండ్ ఈవెన్ మనం ఈ 3 స్టెప్స్ తర్వాత ఎల్ఈడి థెరపీ కూడా ఇస్తాం. ఎల్ఈడి థెరపీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి, లైక్ రెడ్ లైట్, బ్లూ లైట్. రెడ్ లైట్ అంటే కనుక ఇట్ హెల్ప్స్ ఇన్ కొల్లాజన్ సింథసిస్ ఇన్ ద స్కిన్. బ్లూ లైట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ అంటే స్కిన్ మీద ఏమైనా పింపుల్స్ ఉన్నా, ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నా కానీ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ దెమ్. అండ్ ఇవి యూజువల్గా నో డౌన్ టైం ఉంటుంది, అంటే ఈవెన్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఇమీడియట్గా ఆఫీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ గ్లో అనేది అట్లీస్ట్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే 3 to 6 weeks వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఎలా మెయింటైన్ చేయాలి స్కిన్, బికాస్ డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాం కాబట్టి స్కిన్ని కొంత పోస్ట్ కేర్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎవ్రీ మార్నింగ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాసుకోవడం, ఎవ్రీ 3 hours సన్ స్క్రీన్ రిపీట్ చేయడం, అండ్ నైట్ పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోవడం అనేది మనం చిన్న మెయింటెనెన్స్ అనేది చేస్తే కనుక హైడ్రా ఫేషియల్ ఎఫెక్ట్ అన్ని గ్లో అనేది ఎక్కువ వీక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు అండి ఈ హైడ్రా ఫేషియల్. ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ వాళ్ళే చేసుకోవాలి అనేది ఏమీ లేదు. అండ్ ఈ ప్రొసీజర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.